అనుకోని ఘటనలతో ప్రభుత్వ ఆసుపత్రులపై చెడ్డ పేరు వస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నీలోఫర్లో బాలింతల మృతిపై త్రిసభ్య కమిటీ వేయించి విచారణ చేపిస్తున్నామని మంత్రి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ప్రౌళికకు మానవీయ కోణంతో చికిత్స అందించామన్న లక్ష్మారెడ్డి బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందిందని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనను కూడా తప్పుపట్టడం సరైంది కాదని మంత్రి హితవు పలికారు. ప్రవళిక అనే అమ్మాయి, ఈ అమ్మాయిది నోన్ కేసు. ఇది ఆల్రెడీ బెంగళూరులోని న్యూహాన్స్ అనే హాస్పిటల్ వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అయితే రెయిన్బో వాళ్ళు పంపిస్తే టెస్ట్లకి ఆమెకు న్యూరో డీజనరేటివ్ డిసీజ్ ఉంది. దాంతో దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. మెల్లిమెల్లిగా టెంపరీగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయవలసింది, ట్రీట్మెంట్ చేయవలసింది తప్ప 6 years నుంచి 12 years లోపల అమ్మాయి ఆ డిసీజ్తో చనిపోతుందని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అది అమ్మాయి తల్లిదండ్రులు కూడా తెలుసు. దాని తర్వాతనే గాంధీ హాస్పిటల్కి ఒకసారి తీసుకురావడం జరిగింది. గతంలో ఒక 2 months ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ పంపించడం జరిగింది, డిశ్చార్జ్ చేసి. మళ్ళీ 2 నెలల క్రితం హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత మంచిగా ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. 2 months అయింది, ఇప్పటికి 62 days. అయితే మధ్యన ఒకసారి ఆ బాటిల్లో ఇది పురుగుందనే ఒక మీడియాలో రావడం జరిగింది. అయితే ఆ సంఘటన పూర్తిగా విచారించడం జరిగింది. వాస్తవానికి ఆ బాటల్ను ఆ తండ్రి బయటికి తీసుకెళ్ళిండు. 2 hours తర్వాత బాటలు తీసుకొచ్చిన హాస్పిటల్కి. అప్పుడు ఏం జరిగింది అనేది చెప్పడానికైతే మరి అవకాశం లేదు. ఏం జరిగి ఎందుకు అట్లా అయిందనే దాని మీద ఆ టెస్ట్ను ఆ బాటల్ టెస్ట్కి పంపడానికి అవకాశం లేదు. బాటల్ హాస్పిటల్లో ఉండి అక్కడే ఉండి దాన్ని తీసుకుపోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి బయటికి పోయి 2-3 గంటల తర్వాత వచ్చిన తర్వాత దాంట్లో ఏముంది ఏంటంటే టెస్ట్, అటువంటి టెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాకపోతే బాటల్లో ఏదైనా వేరే రకంగా ఫంగస్ టైప్ ఫామ్ అవడం ఏదైనా లీక్ అయితే అది కాదు, దాంట్లో పురుగులు అనేది ఉండడానికి అవకాశం లేదు. దీంట్లో ఎవరి మీద నిందించడం, ఎవరిని అనడం అనేది వేరే విషయం. అయితే మరి దాంట్లో మా డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ ఎవరికి సంబంధం లేదు.